వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కారమవుతున్న రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ 49వ డివిజన్లో సంతకాల సేకరణ. అత్యంత సుందరంగా నిర్మాణం అవుతున్న అంబేద్కర్ స్మృతివనం సందర్శించిన మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి. ముప్పై 6వ డివిజన్ హనుమాన్పేట ఆలపాటి కళ్యాణ మండపం వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ పాదయాత్రగా బోండా ఉమా. విజయవాడలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమవుతున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ 49వ డివిజన్లో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరై నగరంలో ఆవిష్కృతమవుతున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం నుండి పెద్ద ఎత్తున దళిత, మైనారిటీ, బీసీ వర్గాలు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా చూడాలని డివిజన్ పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో పాల్గొన్నారు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశంగా మారనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని అందరూ సందర్శించాలన్నారు. ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభం కానుంది. అత్యంత సుందరంగా దేశంలో తెలుగు ప్రజలు అందరూ గర్వపడేలా నిర్మాణం అవుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం చివరి దశకు వచ్చిందని, మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశించింది. ఈ నెల 19వ తారీఖు ఒక శుభదినం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ. 125 అడుగుల ఎత్తైన విగ్రహం విజయవాడ నడి బొడ్డున ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు చేయలేని విధంగా సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి పీడబ్ల్యూ గ్రౌండ్లో విజయవాడ నగర బొడ్డు మీద, నడి బొడ్డు మీద ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక దిక్సూచిలాగా విజయవాడ నగరం అంటే అంబేద్కర్ గారి యొక్క దిక్సూచిలాగా దాంట్లో అనేక రకాల విగ్రహం చుట్టూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనంగా తీర్చిదిద్ది 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూ గ్రౌండ్లో రేపు 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు ఆవిష్కృతం అవుతుంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తారు. దీనికి బెజవాడలోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత, మైనార్టీ, బీసీ వర్గాలన్నీ కూడా ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన మీదేసుకొని మమ్మల్ని పదవులు కాని విషయంలో కానివ్వండి, ఫస్ట్ మొట్టమొదటి ప్రాధాన్యత మాకు ఏ రకంగా ఇస్తున్నారో ఆ రకంగా 19వ తారీఖున ఆవిష్కృతం అవుతున్నటువంటి అంబేద్కర్ గారి స్మృతివనాన్ని మేమందరం కూడా జయప్రదం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం విజయవాడ బందర్ రోడ్లో గల పీడబ్ల్యూడీ గ్రౌండ్లో 406 కోట్ల రూపాయలతో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారి యొక్క గౌరవార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు 19వ తారీఖు నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీద దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అత్యంత సుందరంగా నిర్మాణం అవుతున్న అంబేద్కర్ స్మృతివనాన్ని మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి సందర్శించారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ రానున్నారు. దీన్ని శ్రీలక్ష్మి స్మృతివనాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో 1% కూడా జరగలేదన్నారు. డివిజన్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా అందరం కూడా డివిజన్ నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరం కూడా కలిపి హనుమాన్పేటలో గడప గడపకి వెళ్ళి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటామో తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో 12% ఉన్న పేదరికం 6%కి తగ్గిందని సీఎం జగన్ లోతైన ఆలోచన సరళి సత్ఫలితాలను చూపిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్హులు దాచుతున్నారు. బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్ కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రి కొడుకుల అవినీతి పరులని స్వయంగా చెప్పాడన్నారు. ఉద్దండులు, ఆలోచనాపరులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, శభాష్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన అని చెప్తా ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ఆయన పరిపాలన సరళిలో భాగస్వామ్యం కూడా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఇంత గొప్ప ఆలోచనలతో పరిపాలన చేసే ముఖ్యమంత్రి కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత ఆశయాలతో ఎక్కడన్నా ఒకటి అలా మిస్టేక్స్ జరుగుతున్నట్టు తెలిస్తే వాటిని కూడా సరి చేసుకొని ఆ ప్రతిపక్షం ముందు కూడా అందుకే ఎక్కడ తప్పు జరిగితే ఎత్తి చూపించమని చెప్పలేరు, లేకపోతే ఇదిగో ఈ తప్పు చేస్తారని చెప్పలేరు. ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని తప్పులతో పరిపాలనను చేజిక్కించుకోవాలని ఆలోచనతోనే ఉంది. కానీ ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలు విరాజిల్లాలని, భావితరాలు బాగుండాలని, ఏ తరం వాళ్ళు వచ్చినా కానీ ఇదిగో పోయినసారి ఇదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన చేశాడని చెప్పుకునే విధంగా ఉండాలనే ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడుకు లేదు. కాబట్టే ఆయన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వెళ్ళింది. రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాండిడేట్ని పెట్టలేనటువంటి ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పే నాయకుడు, దేశ ప్రధానులను నియమించారని చెప్పే నాయకుడు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేవు. ఎవరో ఒకళ్ళు అప్పు తెచ్చుకుంటావు. ఆ అప్పు తెచ్చుకుని ఆయన పోటీ చేసే స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆయనకు ఒక స్థితిప్రజ్ఞతలైనటువంటి వ్యక్తి, ఒక ఆలోచన, ఒక విజన్. ఇదిగో ఈ పార్టీ ఇంత నిమిత్తం పెట్టా, ఇదిగో ఈ పార్టీ ఇదిగో విజన్, ఇది రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క స్థితిలో మెరుగుతుంది, ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టా, ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే పరిస్థితి ఆయనకి లేదు. ఆయన అప్పు తెచ్చుకుంటాడు, ఆయన కాళ్ళకాడికి వెళ్తాడు. ఇలాంటి వాళ్ళు ఈ ఒక కూటమి, వీళ్ళు 2014లో కూటమిలాగా ఏర్పడ్డారు. అనేక వాగ్దానాలు చేశారు, ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళకొకళ్ళకి ఈ పార్టీ అంతు చూస్తారని ఆయనే చెప్పాడు. చంద్రబాబు అంతు, చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడో, మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో
నవరత్నాల్లో అన్ని పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బావ యువ నాయకుడు సిద్ధార్థ్ అన్నారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని వ్యక్తం చేశారు. గడప గడపకు మీ అవినాశన కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ పేటలో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి దేవినేని అవినాష్ బావ యువ నాయకుడు సిద్ధార్థ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దేవినేని అవినాష్ గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో దేవినేని అఖండ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. 14వ డివిజన్లో 6 రోజుల నుంచి గడప గడపకి ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారు బావగారు తిరగడం జరుగుతుంది. అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారు, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య తెలుసుకొని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరుస్తూ జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 175 సీట్లు వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారని సభాముఖంగా చెప్తూ, అలాగే ఈ 5వ సంవత్సరం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సంకల్పానికి ఇవాళ అంబేద్కర్ నగర్లో కేక్ కోయడం జరిగింది. అలాగే మీ అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ 14వ డివిజన్లో గడప గడప ఎంతో ఘనంగా జరుగుతుంది. 6 రోజుల నుంచి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఇక్కడ అంబేద్కర్ నగర్లో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అందరం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు స్పందించారు. ఎల్లో మీడియా కావాలనే వ్యతిరేకంగా రాతలు రాశారని నినాదాలు చేశారు. తప్పుడు వార్త ప్రచురించారు అంటూ వార్తాపత్రికలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. 36వ డివిజన్ వైసీపీ కార్యాలయం వద్ద ఎల్లో మీడియా కథనాలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు వెల్లంపల్లి శ్రీనివాస్ ని డబ్బులు డిమాండ్ చేశారని ప్రచురించిన పేపర్ను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ బాలిగోవింద్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు వెల్లంపల్లికి అప్పచెప్పడంతో మర్యాదపూర్వకంగా కలిశామని, అందరం అతనికి పూర్తిగా సహకరిస్తామని చెప్పామని అన్నారు. కుట్రపూర్వకంగానే ఎల్లో మీడియా రాతలు రాసిందని ఆయన మండిపడ్డారు. ఈ రాతలు చూసి ఆయనే హవాక్కయ్యారన్నారు. దీని వెనుక ఉన్నవాళ్లు ఎవరో తేలాలని చెప్పారు. ఏ ఆధారాలతో పిచ్చి వ్రాతలు రాశారో చెప్పకపోతే పరువు నష్టం కేసు పెడతామని హెచ్చరించారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన వైసీపీ నేతలపై ఇటువంటి రాతలు రాయటం దారుణమని అన్నారు. ఈ రాతలకు ఎవరు పునాది వేశారో తేలాలన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఏ మంచి పనులు ఎల్లో మీడియాకు కనపడవని హితవు పలికారు. పార్టీ గురించి కష్టపడి పనిచేసే నేతలపై అసత్య ప్రచారాలు తగవని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం వైసీపీ నేతలు సుందర్ పాల్, పెనుమత్స సత్యం మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇచ్చినా పని చేయాలనే ఉద్దేశంతో వెల్లంపల్లిని కలిశామన్నారు. ఎల్లో మీడియాలో ఇటువంటి రాతలు రాయటం దారుణమని అన్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలని ఈ రాతలు రాశారని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉన్నామని, ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలనే బయటకు వచ్చామన్నారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారం తాము పనిచేస్తామని చెప్పారు. బాలి గోవిందను అలాగే మా తోటి కార్పొరేటర్లు అందరం కూడా ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కారణం దేనికంటే మొన్న వచ్చిన ఎల్లంపల్లి గారి కార్పొరేషన్ షరతులు అని ఒక మీడియా పేపర్లో, ప్రింట్ పేపర్లో, ఒక ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇది ఇలా రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మాకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎల్లంపల్లి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి అన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చారన్నారు కాబట్టి కొంతమంది కార్పొరేటర్ని వెళ్ళి ఆయనకి వెళ్ళి కలిసి బుకే ఇచ్చి షాల్వా కప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఇన్ఛార్జ్గా మేము గౌరవించుకోవాలి కాబట్టి. దీంట్లో కొంతమంది దీన్ని కొన్ని వర్గాలు కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో చూపిస్తూ కొంత ఎల్లో మీడియా చాలా ఘోరంగా రాతలు రాశారు. 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఇచ్చామని చెప్పి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ముందుగా తీసుకొచ్చారని చెప్పి ఎంత నీచంగా రాశారంటే అసలు ఈ రాతలు ఎవరు రాపిచ్చారు? ఈ ఎల్లో మీడియానా లేకపోతే ఈనాడు పేపరు ఇదిగా దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరైనా మాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జీలుగా పశ్చిమ శాసనసభ్యులు శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కేటాయించడం జరిగింది. దాని భాగంగా మేము 2-3 రోజుల క్రితం వెళ్ళి ఇన్ఛార్జీల గారిని సన్మానించి ఆహ్వానం పలకడానికి వెళ్ళాం. పలికి మేము ఫలానా డివిజన్ కార్పొరేటర్లని ఆయనకి వివరించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళినమ్మటే ఈ ఎల్లో పత్రిక వాళ్ళు ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించడానికి మరియు మా కార్పొరేటర్ల మీద బురద జల్లడానికి, మళ్ళీ మా కార్యకర్తలను దూరం చేయడానికి ఇటువంటి ప్రచారాలు చేయడం మాకు చాలా బాధేసింది. ఎందుకంటే కార్పొరేషన్లో మేమంతా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరి మీద ఆశపడకుండా మా సొంత నిధులతో కార్పొరేషన్లో ఫైట్ చేసి అందరూ మంచి మెజార్టీలు గెలిచిన వాళ్ళే. ఉందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టున్నారు. మేము వెళ్ళిన ఉద్దేశం ఒకటి, జరిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇలాంటి తప్పుడు రాతలు మానుకోకపోతే రేపు కోర్టులో ఫైల్ చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు బైండర్ అయి ఉండాల్సి వస్తుంది. ఈ రోజుని సోషల్ మీడియా వచ్చిన తర్వాత కార్పొరేటర్ల మీద 25 లక్షలు అమ్ముడుపోయారు, 25 లక్షలు తీసుకున్నారని చెప్పేసి అనేక నిందలు వస్తున్నాయి, అనేక మాటలు వస్తున్నాయి. ఈ రోజున మేము కరోనా ఉన్న టైం నుంచి పార్టీ కష్టపడుతూ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజున మేము ఏ పార్టీకి అమ్ముడుపోవాలా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోలేదు. మేము తీసుకోకుండా స్వయంగా ఇంట్లో డబ్బులు మా కష్టపడిన డబ్బులతో పార్టీకి ఖర్చు పెట్టకుండా పార్టీ పిలిపించిన మేరకు కార్యక్రమాలు చేసుకుంటా ఈ రోజున ప్రతి ఒక్కటి విజయవంతం చేస్తున్నాం తప్ప ఏ రోజు పార్టీకి మేము ఇచ్చేయలేదు. ఈ రోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల్సిన అంతకన్నా అవసరం మాకు లేదు. ఈరోజు అందరూ ఐక్యతగా ఉండి ఒక యూనిటీగా ఉండటం వల్ల ఎవరు ఓర్చుకోలేనితనం ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి రాతలు మానుకోండి. ఈ రోజున కార్యకర్తల కాడ మేము చెప్తున్నాం, ఏ రోజు మీరు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా మేము ఎప్పుడు పలకటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ రోజన్నా ఏ చేయటకన్నా మేము ఎప్పుడు పిలిచినా వస్తున్నాము. అలాగే పార్టీ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాం. 21 మంది యూనిటీగా ఉండి హైకమాండ్ ఎవరికైతే సీటు కేటాయిస్తారో వాళ్ళకి పనిచేసి వైసీపీ సీట్ని గెలిపించుకోవాలి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అనే ఆలోచనతో అందరం కూడా ముందుకు సాగుతున్నాము. అలాంటి దాంట్లో ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి, అలాగే దగ్గరలో ఇన్ఛార్జి ఎల్లంపల్లి గారు ఉండటం, ఆయన్ని కలవటం జరిగింది. దాన్ని కొన్ని మీడియా పత్రికలు, ఎల్లో పేపర్లు, మీడియా పత్రికలు అంటే ఓన్లీ ఎల్లో పేపర్లు, వాళ్ళు ఏమి రాస్తున్నారు అనేది ప్రతిరోజు మనం చూస్తున్నాం. మేము అందరి కార్పొరేటర్ల తరఫున ప్రతి డివిజను కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి మాటలు మీరు ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మీ కార్పొరేటర్ల గురించి మీకు తెలుసు బాగా. ఎక్కడా కూడా కార్పొరేటర్లు డబ్బులకి లోబడి మీకు అన్యాయం చేసేది కార్పొరేటర్లకు కానీ పార్టీ కానీ
అన్యాయం చేసేది ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. ఇవన్నీ కూడా లేనిపోయిన రాతలు రాసి రేపటి రోజు కార్పొరేటర్లు తర్వాత ఎవరైతే మా ఎమ్మెల్యే విష్ణు గారు కానీ ఇంకా అదర్స్ కార్యకర్తలు అందరిలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా కొంతమందిని పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకం ఇది. ఐక్యత సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఐక్యత సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఐక్యత. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని చాటి చెప్పే విధంగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జరిగాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన అన్న వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రిబ్బుని ఏర్పాటు చేసి 2 వారాల పాటు ఈ వేడుకలు చేశారు. మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, వైసీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్లు పాల్గొన్నారు. వారితో పాటు 1 టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ న్యూ ఇయర్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు. సర్వమానవాళికి మంచి జరగాలనే యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. గత 22 ఏళ్లుగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు నిర్వహించిన అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. సన్ రైజ్ యూత్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు చెట్టూరు శ్రీనివాసు, వారి స్నేహితులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, కార్పొరేటర్ గారు బుల్లా విజయ్ గారు, కెరడీ గారు, సుధీర్ గారు, మోహన్ గారు, మాస్టర్ గారు, ఇతర పెద్దలకి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఏదైతే క్రిస్మస్ పండుగ కావచ్చు, అదేవిధంగా న్యూ ఇయర్ కూడా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగని బాగా చేసుకోవాలని ఒక మంచిగా ఆలోచనతో యేసుప్రభు యొక్క చక్కటి ఆలయ నమూనాన్ని ఇక్కడ పెట్టడం, బాలయేసుబాబు ద్వారా అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పని సన్ రైజ్ యూత్ అంతా కూడా ఈరోజు భోజన కార్యక్రమం, పేదలకి దుప్పట్ల కార్యక్రమం, ఏదో సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ బాగా జరుపుకోవాలి, ఎంతో కొంత మన ఉన్న దాంట్లో సహాయం చేయాలని చెప్పని ఏదైతే బైబిల్లో చెప్పే వాక్యం ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ యేసుప్రభు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన యూత్ సభ్యులకి, బుల్లా విజయ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజను ఇక్కడ సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చేపూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా క్రిస్మస్ ముందు రోజు నుంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రావటం, ఈ రోజున ముగింపు కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చేతుల మీదుగా, అలాగే కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా మా రుహుల్లా గారు అంటే ఎమ్మెల్సీ గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా చాలామందికి దుప్పట్లు కానీ, చీరలు కానీ, అలాగే భోజనాలు వడ్డించే కార్యక్రమం కూడా చేస్తున్నాం.
ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మంత్రి కూడా అవ్వాలని చెప్పేసి ఆ యేసుప్రభు దీవెనలో నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రియ విశ్వాసులారా, ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క మహోత్సవము మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క గొప్ప కార్యము అనగా దేవాది దేవుడు బైబిల్లో చెబుతూ ఉన్నారు, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వారి యొక్క అవసరాలు ఎవరైతే తీరుస్తారో అవి నాకు కూడా చేసినట్లే అని దేవుడు పలుకుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇంతటి గొప్ప కార్యక్రమము అనగా పేదవారికి సహాయం చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఎవరైతే సహాయం చేశారో ఆ యొక్క వారి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరీ ముఖ్యంగా ఈనాటి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైనటువంటి మన ఎమ్మెల్యే గారికి దేవాది దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, వారు ఇంకా మరింతగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మరింతగా తలపెట్టాలని దేవుడు వారిని దీవించాలని, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మన ఎమ్మెల్సీ గారిని మన కార్పొరేటర్ గారిని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, మరీ ముఖ్యంగా దీనికోసం ప్రయాసపడినటువంటి క్రిస్మస్ సమయం నుండి ఇప్పటి వరకు కూడా తోడుగా ఉన్నటువంటి యొక్క యూత్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి కూడా మనస్ఫూర్తిగా దేవుని యొక్క దీవెనలు ఆయన యొక్క వరాలు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, చివరిగా మీ అందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు మరియతల యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కూడా మీ అందరిపై కుమ్మరించాలని, దేవుని యొక్క వరాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని వేడుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి ముసుగులో కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ ఎం రమేష్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. ఎవరైనా కోడి పందాల కొరకు బరులు సిద్ధం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మైలవరం ఏసీపీ కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో సిఐ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా బరువులను తయారు చేసే ప్రక్రియ చేస్తే ఇమీడియట్గా కూడా బరువులను ధ్వంసం చేస్తాం. దానికి కూడా టీమ్స్ సపరేట్గా ఫామ్ చేసాం, ఆల్రెడీ ఫామ్ చేస్తాం జరిగింది. తర్వాత వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసులు కూడా పెడతాం. తర్వాత అక్కడ పోలీసు గార్డు కూడా పెడతాం, పికెట్స్ కూడా పెడతాం. పార్టీలకు అతీతంగా సార్, పార్టీలకు అతీతంగా పార్టీలు అసలు పోలీసే పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. అందుకనే రెవెన్యూ, పోలీస్ అండ్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ ఎందుకంటే ఆ చట్టానికి దగ్గరలో ఉంది కాబట్టి, యానిమల్ కాబట్టి అది కాక్ ఫైటింగ్ అనేది దానికి దగ్గరలో ఉన్నటువంటి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కారమవుతున్న రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ 49వ డివిజన్లో సంతకాల సేకరణ. అత్యంత సుందరంగా నిర్మాణం అవుతున్న అంబేద్కర్ స్మృతివనం సందర్శించిన మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి. 36వ డివిజన్ హనుమాన్పేట ఆలపాటి కళ్యాణ మండపం వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ పాదయాత్రగా బోండా ఉమా. డి న్యూస్కి సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.